హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాశీస్ మినీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. మ్యాక్సిమం మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది అనుకుంటా వీడియో ఏంటో. అదేనండి, మన కోడూరులో బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనమాట. అదే అనమాట జాతర. సో ఈ రోజు నుంచి జాతర వీడియోస్తో అయితే మేము ముందు రాబోతున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ముందే లైక్ చేసేయండి, మళ్ళీ వీడియో మొత్తం చూస్తే మర్చిపోతారేమో. ఇది వెనస్డే రోజు ఈవినింగ్ షూట్ చేసిన వ్లాగ్ అనమాట. సో ఇంటికి మన వాళ్ళందరూ వచ్చేసారు, అందరం కలిసి గుడికి అయితే వెళ్ళిపోయాం. మన కోడూరులో జాతర ఎన్ని డేస్ అంటే 3 days అనమాట. సో వెనస్డే, థర్స్డే, ఫ్రైడే మనం జాతర జరుపుకుంటాం కదా. మ్యాక్సిమం ట్యూస్డే, వెనస్డే నుంచే హడావిడంతా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా వెనస్డే ఈవినింగ్ నుంచి వేషాలంట, డ్రమ్స్ అంట, డీజే అంట, ఫుల్ హడావిడి ఉంటుంది కదా. సో మేమైతే ఇక్కడికి గుడి దగ్గరికి అయితే వచ్చాం. ఫస్ట్ పూలు వేయనీకి అమ్మవారి దగ్గర. అక్కడ చుట్టూరు వేపాకుతో డెకరేట్ చేస్తున్నారు కదా, ఆ లోపలే అమ్మవారిని అయితే కూర్చోబెడతారనమాట. గంగమ్మ గుడి ఉన్న ఏరియాలో అటు సైడ్ ఉన్న బల్జీదిలో టోల్గేట్ దగ్గర నుంచి ఫుల్ లైటింగ్స్ అయితే పెట్టేశారు. ఈసారి గుడి దగ్గర కూడా కొంచెం డిఫరెంట్గా మంచిగానే లైటింగ్స్ అంతా సెటప్ చేశారు మన వాళ్ళు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అక్కడే అమ్మవారిని బేస్తవారం రోజు పొద్దున్నే పల్లకిలో తీసుకొచ్చి కూర్చోబెడతారనమాట. అమ్మవారు కూర్చున్నాక అక్కడ ఎంత కళగా ఉంటుందో, ఆమె ఫేస్లో ఉండే స్మైల్ కానీ, ఆమె అలంకరణ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పటికీ చాలామంది వీడియోస్ అయితే పోస్ట్ చేశారు. నేను కూడా కొన్ని వీడియో క్లిప్స్ అయితే పోస్ట్ చేశాను, మీరందరూ చూసే ఉంటారు. ప్రాసెస్ ఏంటి, ఎక్కడి నుంచి అమ్మవారిని తీసుకొచ్చి గుళ్ళో కూర్చోబెడతారు, మళ్ళీ అమ్మవారిని ఎక్కడి నుంచి తీసుకెళ్ళి ఎలా, ఆ ప్రాసెస్ అంతా ఫుల్ డీటెయిల్గా మీరు చూడాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో స్కిప్ చేయకుండా అయితే మీరు చూసేయచ్చు. నార్మల్గా అయితే ఇక్కడ ఫుల్ రష్ ఉంటారు. మేము ఆ రోజు చాలా లేట్గా వచ్చాము, జనాలు ఉంటారు. ఆ జనాలలో దొబ్బుకొని వెళ్ళడం ఎందుకనేసి పూలు తీసుకొని అయితే లేట్గా వచ్చాం. సో అందుకే కొంచెం ఫ్రీగా ఉంది. ఇంకా అందరం పూలు వేసేసి దండం అయితే పెట్టుకునేసాం. అక్కడ వేసిన పూలే కొంచెం తీసుకొని ఇంట్లో పెట్టుకుంటారు, లేదా అల్లుకొని తల్లో పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకున్నా మంచిదాన్ని నమ్మి కొన్ని అయితే తీసుకొని ఇంటికి వెళ్తారు. ఇంకా అక్కడ పూలు కొంచెం బండారు తీసుకొని అందరం కలిసి సెల్ఫీ అయితే తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇదే అనమాట గైస్ మా సంత. ఇంకా మేమందరం అయితే చెప్పులు లేకనే ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చాం. అక్కడ ఫుల్ టెంకాయ చిప్పలు ఇవి అవి ఉన్నాయి, బాగా గుచ్చుకున్నాయి గైస్. ఇప్పుడే అలా ఉంటే ఇంకా 3rd డే అయితే ఫుల్ రోడ్డు మొత్తం టెంకాయ చిప్పలే ఉంటాయన్నమాట. అమ్మవారు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు టెంకాయలు కొట్టి అయితే అమ్మని సాగనంపుతారు. ఈ రోజు నడవని కన్నా అలా ఉంటుంది కదా. అసలు రేపు అంటే జాతర రోజైతే ఆ క్యూ మొత్తం ఫుల్ అయిపోతారు. అసలు వెళ్ళనీకి రానీకైతే ఫుల్ కష్టం. అక్కడ ఉన్న ఇళ్ళ వాళ్ళు కూడా అంతే, ముందు రోజు ఏమన్నా కావాలంటే తెచ్చిపెట్టుకుంటారు. చుట్టుపక్కల పల్లెల వాళ్ళు, ఆ టౌన్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకుంటారు. అంత ఫుల్ రష్ ఉంటుంది. అసలు చూడండి మీరే, ఈ 2-3 days నేను పెట్టిన వీడియోస్లో మీకే అర్థమవుతుంది ఓ ఇలా ఉంటుందా అనేసి. సో ఇంటికి వచ్చి నాకు వచ్చిన ఒక 4 ముగ్గుల్లో ఇదొక ముగ్గు అయితే వేసేసాను. పల్లకి వచ్చేలోపే ముగ్గు వేయాలంటే ఇంకా గుడి నుంచి వచ్చిన వెంటనే బయట అయితే కడిగి అయితే ముగ్గేసేసాను. ఇంకా పల్లకి అయితే రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా సిద్ధేశ్వర థియేటర్ దగ్గర నుంచి అయితే వస్తుంది. సిద్ధేశ్వర థియేటర్ టోల్గేట్ దాటుకొని పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి అయితే వస్తుంది. ఇంకా బల్జి వీధిలో నుంచి వెళ్తుంది, డైరెక్ట్ అంకాలమ్మ గుడి దగ్గర ఆగుతుంది. ఇంకా అంకాలమ్మ గుడి దగ్గరే అమ్మవారిని మొత్తం అలంకరించి గుడికి అయితే తీసుకొచ్చి గుడిలో అయితే పెడతారు. సో అదంతా నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ప్రెసెంట్ ఇక్కడైతే డ్రమ్స్ దగ్గర ఈ వేషాలు వేసిన వాళ్ళు ఫుల్ డ్యాన్స్ వేస్తున్నారు. ఫుల్ ఎనర్జీతో ఉంటారండి బాబు వీళ్ళు. ఈరోజు మొత్తం ఫుల్ ఎనర్జీతో ఉంటారు. అసలు వాళ్ళ ఎనర్జీ ఎక్కడ డ్రాప్ అయినట్టే ఉండదు. ఆ రోజు వీళ్ళనే కాదు, అందరూ ఫుల్ ఎనర్జీ అండ్ ఫుల్ హైపర్ యాక్టివ్తో ఉంటారు. ఇంకా పల్లకి వచ్చేకి ముందైతే ఈ డ్రమ్స్ అండ్ ఈ వేషాలు వాళ్ళు వచ్చి వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు. అసలు ఫుల్ డ్రమ్స్ అనమాట. ఫుల్ డ్రమ్స్, వేషాలు, ఈ తప్పెట్లు ఇవే ఉంటాయి. ఇంకా ఫైనలీ మెయిన్ ఏంటంటే డీజే అనమాట. డీజేలో ఒక్కొక్కరి ఎనర్జీ ఉంటుంది. అసలు చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, ముసలిలా ముతకాలే, అసలు ఎంత ఫుల్ హైపర్ యాక్టివ్తో ఉంటారంటే ఫైనల్ వరకు స్కిప్ చేయకుండా మీరే చూడండి, మీకే అర్థమవుతుంది మా వాళ్ళ ఎనర్జీ ఏంటో, మా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటో. ఇంకా పల్లకి వచ్చేకి ముందైతే ఇలా టపాసులు కూడా పేల్చేశారు. ఇంకా దగ్గరకు వచ్చింది అన్న ఇండికేషన్ అనమాట ఇది. ఇందాక వీడియోలో చూసే ఫుల్ లైటింగ్ ఉంటుంది, ఇప్పుడైతే లైటింగ్ ఉండదు. పల్లకి ఇంకా దగ్గరకు వస్తుంది అన్న టైంకి అయితే మా వీధి మొత్తం కరెంట్ అయితే తీసేస్తారు. ఫుల్ పవర్ ఆఫ్ అనమాట. అసలు ఏం లైటింగే ఉండదు. ఈ డీజే లైటింగ్తో అయితేనే మాకు అమ్మవారి పల్లకి అనేది కనిపిస్తుంది. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఈ డీజే లైటింగ్ వల్లే. చూడండి మీరే ఎంత లైటింగ్ ఉందో, మా వాళ్ళ గోల ఎలా ఉంటుందో.
కానీ అబ్బాయిలు ఎంత ఎంజాయ్ చేశారంటే ఈ 3 days అసలు స్పీచ్లెస్ అనమాట. మరి ఈ డీజే దగ్గర అయితే ఒక్కొక్కరు ఊగిపోతున్నారబ్బా, తాగి ఊగుతున్నారో లేదా ఈ డీజేకే వాళ్ళకి మైకం వచ్చిందో అర్థం అవ్వట్లేదు. ఒక్కరు కూడా స్టాండర్డ్గా లేరు, అసలు ఊగిపోతున్నారు ఆ సౌండ్స్కి. అందులో మరి మన పిఎస్పీకే సాంగ్స్ అంటే ఒక రేంజ్లో ఉంటాయి కదా. ఒరిజినల్ సౌండ్ కానీ నేను కనెక్ట్ చేశాను అనుకో మీకే ఊపు వస్తుంది, కాకపోతే నా పైన కాపీ రైట్ వస్తుంది కాబట్టి సో నేను ఒరిజినల్ సౌండ్ అయితే పెట్టట్లేదు. డెఫినెట్లీ నేను ఈ డీజే అయితే ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను. షార్ట్లో పోస్ట్ చేస్తే కాపీ రైట్ రాదు కదా. లాంగ్ వీడియోలో జస్ట్ ఒక 10 seconds ఒరిజినల్ సౌండ్ పెట్టినా కూడా ఖచ్చితంగా కాపీ రైట్ వస్తుంది. ఎందుకంటే అన్ని పవన్ కళ్యాణ్ సాంగ్సే, అన్నీ ఊపొచ్చే పాటలే, అందుకే ఒక్కరు కూడా అసలు నిలబడట్లేదు. ఇలా అబ్బాయిలందరూ డ్యాన్స్ చేస్తున్నప్పుడే అనిపిస్తుంది అయ్యో మనం కూడా అబ్బాయి అంటే ఎంత బాగుండింటో అని. కానీ ఈ జన్మకు కుదరదు గైస్, ఏం చేద్దాం. ఏమి అబ్బాయిలే వేయాలా అమ్మాయిలు వేయకూడదా అనుకుంటారేమో, అమ్మాయిలు కూడా వేస్తారు కానీ మా సైడ్ అయితే ఎక్కువ అమ్మాయిలు అయితే వేయరు. ఎవరో తెలీదు అసలు వాళ్ళది కోడూరో సరౌండింగ్సో లేదా వేరే ఊరు నుంచి రిలేటివ్స్గా వచ్చారో తెలీదు. అబ్బా ఒక 5 members అమ్మాయిలు వేశారు డ్యాన్స్. అసలు నేను ఇంతవరకు నా ఈ 25 yearsలో ఎప్పుడు చూడలేదు. అంటే జాతరలో పల్లకి వచ్చేటప్పుడు అమ్మాయిలు డ్యాన్స్ వేసేది. నాకైతే వాళ్ళని చూస్తే ఎంత ముచ్చటేసిందో, చూడలేకపోతేనే మా ఇంట్లో ఒప్పుకోలేదు. ఇంకా నేను డ్యాన్స్ వేస్తేనా బతుకులేదు నాకు. అందుకే రా అబ్బాయిలు మీరు మంచిగా ఎంజాయ్ చేయండి, మిమ్మల్ని అడిగే వాళ్ళు ఉండరు, ఆపే వాళ్ళు ఉండరు. ఇలా డీజే మొత్తం వెళ్తూ ఉండగా వెనకలే అమ్మవారి పల్లకి అయితే వచ్చేస్తుంది. ఫైనలీ ఇదే అనమాట గైస్ పల్లకి, మీరు కూడా మంచిగా అయితే మొక్కోండి. ఇదే డ్రమ్స్ అండ్ ఇదే డీజేతో అయితే అమ్మవారి పల్లకి అయితే వెళ్ళి అంకాలమ్మ గుళ్ళో అయితే కూర్చుంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ అంతా కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.